హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేక్స్ అండ్ వ్లాగ్స్. సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇప్పుడు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. అదైతే చాలా సంతోషమైన విషయమే. ఇప్పుడు అమ్మలందరికీ మెయిన్గా టెన్షన్ ఏంటంటే వీళ్ళకి ఆ షార్ట్ బ్రేక్ టైంలో ఏం పెట్టారని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని స్కూల్లో అయితే జంక్ ఫుడ్ అస్సలు అలౌ చేయరు. మైదా కానీ షుగర్ కానీ లేకుండా, ఎగ్ కూడా లేకుండా ఉండే స్నాక్స్ అయితేనే వాళ్ళు అలౌ చేస్తూ ఉంటారు. అదైతే మంచి పద్ధతి అనే నేను చెప్తాను. అందుకే ఈరోజు మీ అందరికీ మిల్లెట్స్ ఉపయోగించి, ఇందులో ఎటువంటి మైదా కానీ గోధుమ పిండి కానీ ఉండదు, అలాగే ఎగ్ అస్సలు ఉండదు, అలాగే షుగర్ కానీ బెల్లం కూడా ఉండదు. ఇవేమీ లేకుండా సూపర్గా టేస్టీగా ఉండే కుకీస్ నేర్పిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా కుకీస్ నేర్చేసుకుందామా? పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో బటర్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది పట్టికి బెల్లం. ఇది మీకు మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. పిల్లలకి చాలా మంచిది. దీనిని మీరు మిక్సీలో వేసి బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. దీన్ని అలా యాస్టీస్గా వేసేసి మిక్సీలో ఆడించేయొద్దు, మిక్సీ బ్లేడ్స్ పోతాయి. బాగా దాన్ని చితగొట్టుకొని అప్పుడు మిక్సీ జార్లో వేయండి. అప్పుడు మీకు ఇలా ఫైన్ పౌడర్ అవుతుంది. మీ దగ్గర పట్టికి లేకపోతే బెల్లం ఉందనుకోండి, బెల్లం అయినా సరే సేమ్ మెజర్మెంట్స్లో తీసుకోవచ్చు. ఈ కుకీస్ తయారు చేయడానికి మీకు బీటర్ అవసరం లేదు. ఇలా బెలూన్ విస్క్ సహాయంతో బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ కొద్దిగా గట్టిగా ఉంటుంది. అలా కలపగా ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలో మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను, చూడండి ఎంత స్మూత్గా అది మిక్స్ అయిపోయిందో కనబడుతుంది. ఇప్పుడు జొన్న పిండిని తీసుకోండి, తర్వాత శనగపిండిని కూడా తీసుకోండి. ఆ రెండింటిని ఒక జల్లెల్లో వేసుకోండి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోండి. కొలతలన్నీ పైన స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఒకవేళ జొన్న పిండి వద్దనుకుంటే రాగి పిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మనం చేసేది మిల్లెట్స్తో కాబట్టి మీకు నచ్చిన మిల్లెట్ ఫ్లోర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈలోపు మీ కుక్కర్ని కానీ అవన్ని కానీ ఓటీసీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు. అదే కుక్కర్ అయితే సిమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు మీకు అక్కడ కొద్దిగా ఉండల్లాగా ఫామ్ అయినట్టు కనబడుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? బైండింగ్ కోసం అని చెప్పి పాలుని యాడ్ చేసుకోవాలి. ఈ పాలు వేడిగా ఉన్నవా చల్లగా ఉన్నవా అని కూడా అడుగుతారు కదా. నార్మల్గా చల్లగా ఉన్న పాలుని నేను యాడ్ చేశాను. ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని మీరు కొద్దిగా ఎక్స్ట్రా పడితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోయింది. ఇప్పుడు చేత్తో కూడా దాన్ని ఇలా కలుపుతున్నాను, చపాతీ కలిపినట్టుగా. అంటే కన్సిస్టెన్సీ ఎలా ఉంది అన్నది మనకి చేత్తో కలిపితేనే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా పర్ఫెక్ట్గా మనకి కుక్కీ డవ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొద్దిగా రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. 5 నిమిషాల తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి అందులో చాకో చిప్స్ని యాడ్ చేస్తున్నాను. మీకు చాకో చిప్స్ వద్దనుకుంటే డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది మీ పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీన్ని చిన్న చిన్న కుక్కీస్ లాగా మనం చేసుకోవాలి చెయ్యి సహాయంతోనే. ఈ విధంగా తీసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోండి. మినీ కుక్కీస్ అంటే ఏం ఆకాశం నుంచి పడిపోయి బయటికి రాలేదండి. పేరు మినీ అని పెట్టారు. అంటే ఏంటి? నార్మల్ కుక్కీస్ కన్నా ఇంకా చిన్న కుక్కీస్ అన్నమాట. మీరు చేసుకునే ఓపిక ఉందంటే చిన్న కుక్కీస్ లాగా చేసుకోండి. క్యూట్గా బాగుంటాయి. లేదు మాకు ఓపిక లేదనుకున్నారనుకోండి, కొద్దిగా పెద్ద సైజే ఎప్పుడు చేసుకునేటట్టే చేసుకోండి. సరేనా? ఇప్పుడు బేకింగ్ ట్రేలోని ఇలా పార్చ్మెంట్ పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ వేసుకొని దాని మీద ఈ కుక్కీస్ అన్నిటినీ కూడా ప్లేస్ చేసేసుకోండి. చాలామంది నేను మొన్న షార్ట్ వీడియోలో మినీ కుక్కీస్ ఒకరికి చేసి ఇచ్చానని చెప్పి పెట్టాను కదా. ఆ వీడియో చూసిన తర్వాత నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, ఈ క్లాస్ చెప్తారా అని చెప్పి. తప్పకుండా చెప్తానండి. కొద్దిగా టైం అన్నది తీసుకొని నేను ఆ క్లాస్ అన్నది పెడతాను. ఒకవేళ పెడితే మటుకు షార్ట్ వీడియో రూపంలోనే నేను అనౌన్స్ చేస్తాను. అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు.
చాలామంది కుక్కర్లో ఎలా చేయాలని అడుగుతున్నారు. మీరు ఒక్కసారి క్లాస్ నెంబర్ 3 చూసారనుకోండి, నేను కేక్ ఎలా అయితే పెట్టానో అలాగే మీరు కుక్కీస్ కూడా పెట్టుకోగలరు. ఒక ప్లేట్లోని నేను ఇక్కడ సర్దునట్టే అలాగే సర్దేసి మీరు కుక్కర్లో పెట్టేయండి. పెట్టేసి సిమ్లోని మీరు బేక్ చేసుకోవాలి. బేకింగ్ టైం నేను ఇక్కడ ఓటీజీకి ఎంతైతే చెప్తానో అంతే టైం మీరు కుక్కర్కి కూడా పెట్టుకోవాలి. 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న ఓటీజీలో నేను ఇప్పుడు కుక్కీ ట్రేని ఇలా పెట్టి 20 నుంచి 25 నిమిషాల వరకు బేక్ చేసుకుంటాను. సేమ్ కుక్కర్లో అయినా సరే అంతే టైంలో మీరు బేక్ చేసుకోండి. సిమ్లో పెట్టుకోండి. అది మటుకు అస్సలు మర్చిపోవద్దు. కుక్కీస్ లోపలికి వెళ్ళాక ఎలా బేక్ అవుతాయా అని చెప్పి ఒక చిన్న క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. కుక్కీస్ బాగా చల్లారిపోయిన తర్వాత దీనిని ఇలా చిన్నగా మీరు మూవ్ చేస్తే చాలు, ఈజీగా మనకు కుక్కీ బయటకు వచ్చేస్తుంది. అది బాగా బేక్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? ఒక్కసారి ఇలా బ్యాక్ తిప్పి చూడండి. బ్యాక్ సైడ్లో మీకు బ్రౌన్గా కనబడుతుంది కదా, అలా వచ్చింది అంటే మీ కుక్కీ అన్నది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఈ కుక్కీని బ్రేక్ చేసి మరి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. చాలా అంటే చాలా క్రిప్సీగా ఉంది, తింటుంటే అమృతంలాగా ఉంది. ఇంకా నా పని అయితే అయిపోయింది. ఇప్పుడు మీ పని మొదలైంది. మీ అందరూ కూడా ఈ ఈజీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మిల్లెట్స్ తినడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ కాలంలో ఇంకా మంచిది. పిల్లలకి చిన్నప్పటి నుంచే కొద్దిగా మంచి ఆహారపు అలవాట్లు అనేది మనం అలవాటు చేస్తే వాళ్ళు ఎదిగే కొద్దీ మంచి ఆహారంతో పెరుగుతారు కాబట్టి వాళ్ళ ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పింది కాదు, పెద్దలు చెప్పిన మాటే నేను ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసింది మనీ కోసమైతే అస్సలు కాదు. ఎందుకంటే మన ఛానల్కి వ్యూస్ కూడా అంత ఉండవు. వ్యూస్ లేకపోయినా నేను నిజంగానే చాలా ప్రౌడ్గా చెప్పుకునేది ఒక విషయం ఉంది. అదేంటో తెలుసా? మీ అందరికీ బేకింగ్ నేర్పించగలిగాను. చాలా అంటే చాలామందికి యూస్ఫుల్ అవుతున్నాయి నా వీడియోస్. ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తేనే మీ వరకు నేను తెస్తానని మీ అందరికీ ఒక నమ్మకం అన్నది ఉంది. నేను ఆ విషయంలో అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాను. బతికే 4 రోజులైనా సరే నలుగురికి ఉపయోగపడేటట్టు బతకాలి అన్నదే నా ఉద్దేశం. ఇంకా అయిపోయింది రోజుకి సోది. ఈరోజు మీ అందరికీ ఏదేదో చెప్పేశాను. చాలా రోజులు అయింది కదా వీడియో పోస్ట్ చేసి, అందుకే చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో ఈ కుక్కీస్ వేసుకొని స్టోర్ చేసుకుంటే 7 నుంచి 10 రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎవరికైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలంటే ఇలాంటి బాక్సెస్ అయితే మీకు అమెజాన్లో దొరుకుతాయి. అక్కడ మీరు పర్చేస్ చేసుకొని ఎవరికైనా స్పెషల్గా గిఫ్ట్ లాగా ఇవ్వాలి అంటే ఇలా చేసేసి ఇవ్వచ్చు. హ్యాండ్మేడ్ కుక్కీస్ కాబట్టి అందరికీ నచ్చుతాయి. నా వీడియోస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా షేర్ చేస్తే ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేసి తెలియచెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.